చైతన్యపూర్లోని షణ్ముఖ హాస్పిటల్ ముందు ఓ వ్యక్తి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. నేపాల్ రాష్ట్రానికి చెందిన కమల్ బహదూర్ బతుకు తెరువు కోసం వచ్చి హైదరాబాద్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా రాజధాని బస్సులో కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాల పాలయ్యాడు. ముందు ఉస్మానియా ఆసుపత్రి, అత్తాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందించిన కుటుంబ సభ్యులు మే 21న మేనేజ్మెంట్ హామీతో కమల్ను షణ్ముఖ వైష్ణవి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆసుపత్రి ఖర్చుల కోసం నేపాల్లో చందాలు వసూలు చేసి 8 లక్షలు చెల్లించారు. ఈ క్రమంలోనే కమల్ బహదూర్ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో కమల్ చనిపోయాడంటూ నిరసన చేపట్టారు బంధువులు. ఇప్పుడు ఈ హాస్పిటల్ తీసుకొచ్చి నెల పైన అవుతుంది, కానీ 10-15 రోజుల నుంచి ఆయన ఆపరేషన్ అయింది అని చెప్పిన దాని తర్వాత అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు కరెక్ట్ ఉన్నాడు. ఇప్పుడు సడన్లీ నైట్ చెప్పి చచ్చిపోయింది అని చెప్తున్నారు. మనకి తెలీదు. ఇప్పుడు మేము వచ్చి ఏం చెప్తున్నామంటే, సరే ఆయన చచ్చిపోయిండు, వాళ్ళ భార్య భర్తలు 2-3 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏముందంటే 8 లక్షలు తీసుకున్నారు సార్. 8 లక్షలు తీసుకున్నారు కాబట్టి 4-5 లక్షలు ఎంత ఇచ్చినా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళకి ఇచ్చినా మేము ఇది తీసుకుపోయి పోలీసు లేదు సార్. ఒక మాట, పొద్దు నుంచి వాళ్ళ ఈడ కూడా జరుగుతుందంటే డిఎస్పీ, ఎస్ఐ, ఎస్పీ అందరు వచ్చిర్రు. 20 మంది ఏమన్నా నార్మల్గా చూసిరు, బయట నుంచి పని చేస్తున్నారు. వాళ్ళు వచ్చి సరే పోనీ ఏదో ఒకటి చేసుకుంటామంటే 20 మంది పోలీసులు వచ్చి ఇలా సెక్యూరిటీ లెక్క నిలబడిరు హాస్పిటల్ ముంగట. మనం ఏం చేద్దాం సార్?